రీసెర్చ్ ఆర్గనైజేషన్. అందులో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉండేవాడు, నంబి నారాయణన్. ఈ నంబి నారాయణన్ భారతదేశ రహస్యాలన్నింటినీ కూడా విదేశాలకు అమ్ముతున్నాడని చెప్పేసి ఆ రోజు అక్రమంగా అబద్ధపు నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన మీద కేసు మోపినారు కేరళ పోలీసులు. కేరళ పోలీసులు కేసు మోపిన తర్వాత ఆ కేసును సిబిఐకి అప్పగించారు. సిబిఐ కూడా ఈయన నేరస్తుడే అని చెప్పారు. ఆ కేసు ఫైనల్గా ఏమైంది, అది తప్పు కేసు అని చెప్పి తేలింది. కేరళ పోలీసులు అది ఆయన నిజంగా గూఢాచారి రహస్యాలని కూడా మరి విదేశాలకు చేరవేస్తున్నాడని చెప్తే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో ఇది తప్పుడు కేసు అని చెప్పి నిర్ధారణ అయింది 30 సంవత్సరాల తర్వాత. కానీ నేను విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే సిట్ అధికారులకు గౌరవ సుప్రీంకోర్టు నంబి నారాయణన్ కేసులో ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్లను దోషులుగా పేర్కొన్నది. నంబి నారాయణన్కు 1,30,00,000 రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలి అని చెప్పింది. రేపు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాల మేరకు చేస్తున్న అన్ని కేసుల లోపల కూడా మీరు ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీసు మిత్రులారా. అది ఫార్ములా ఈ కేసు కావచ్చు, లేకపోతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే మీరు అక్రమంగా రిజిస్టర్ చేస్తున్న అన్ని కేసులు కావచ్చు. ఇవన్నీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ముందరనే అందుకొరకే మిమ్మల్ని వార్న్ చేస్తున్నాం, దయచేసి అక్రమ ఆదేశాలు పాటించకండి. డోంట్ క్రియేట్ ఫాల్స్ ఎవిడెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. లేనిది ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేయకండి. మీరు ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటే ఆధారాల ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. కానీ సంబంధం లేని రాజకీయ నాయకులు, సంబంధం లేని ఎక్కడ ఎవిడెన్స్ లేకపోతే కూడా వాళ్ళందరినీ ఇప్పుడున్న వాళ్ళను ఇగో సంధ్యా శ్రీధర్ రావు లాంటి వాళ్ళతోని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇప్పించి, అదేవిధంగా ఇప్పుడున్న నిందితుల్లో కొంతమందిని బెదిరించి మీరు ఇస్తారా ఇవ్వరా కన్ఫెషను, మీరు హరీష్ రావు పేరు చెప్తారా చెప్పరా, కేసీఆర్ పేరు చెప్తారా చెప్పరా అని చెప్పి బెదిరించి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రేపు మీరు ఛార్జ్షీట్లు ఇవన్నీ చేసి ఇబ్బంది పెడితే ఒకటి ప్రజలు తిరగబడతారు, రెండవది దీని మీద రేపు చట్టబద్ధమైన విచారణ జరుగుతుంది. తెలంగాణ పోలీస్ కండక్ట్ రూల్స్ ప్రకారము, లేకపోతే తెలంగాణ కండక్ట్ రూల్స్ ప్రకారము, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారము, అదేవిధంగా మరి